మూవీ లవర్స్ కు వరుస అప్డేట్లు అప్కమింగ్ మూవీస్ కన్నప్ప కుబేరా రాజాసాబ్ నుంచి ఆయా మేకర్స్ వీడియో అప్డేట్స్ అయితే రిలీజ్ చేసేశారు. మొన్న కన్నప్ప ట్రైలర్ రాగా నిన్న రాత్రి కుబేరా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు రాజాసాబ్ టీజర్ విడుదలైపోయింది. మూడు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని సందడి చేస్తూ ఉన్నాయి. మంచి ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ట్రైలర్ గురించి చూసుకుంటే హీరో విష్ణు ముందు నుంచి భారీ సినిమా పెద్ద ప్రాజెక్ట్ అనే చెప్తూ ఉన్నారు. అందుకు తగ్గట్లే సినిమాను తెరకెక్కించినట్లుగా ఇప్పుడు ట్రైలర్ లో క్లియర్ గా కనపడుతోంది. అందరూ షాక్ అయ్యేలా కంటెంట్ సినిమాలో ఉన్నట్టుగా అర్థమైపోతుంది. ఎక్కడ ఎవరు వేలెత్తి చూపించే ఛాన్స్ అయితే దొరకలేదు. అయితే ఎక్కడ సందు దొరికితే ట్రోల్ చేద్దామని చూసే వాళ్లకు విష్ణు మాత్రం ట్రైలర్ ద్వారా ఛాన్స్ ఇవ్వలేదు. అలా ట్రైలర్ ఫుల్ సక్సెస్ అయింది. ఓవరాల్ మూవీ కూడా ఆ విధంగానే ఉంటే మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు కుబేరా విషయానికి వస్తే ట్రైలర్ చూస్తే డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మూవీ అని ఎవరూ అనుకోలేం. ఎందుకంటే ఆయన సినిమాలు ఎప్పుడూ కూడా సెపరేట్ అండ్ డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు కుబేరా మాత్రం అలా ఉన్నట్లుగా తెలియడం లేదు. ఆయన ఇప్పటికే తీసిన సినిమాలకు భిన్నంగా ఉంది. కంప్లీట్ కమర్షియల్ యాంగిల్ లో కుబేరాను తీసినట్లుగా అర్థమైపోతుంది. అలా తన ట్రైలర్ అండ్ వర్క్ తో శేఖర్ కమ్ముల చిన్నపాటి షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. మొన్న కన్నప్పతో విష్ణు కంటెంట్ విషయంలో షాక్ ఇవ్వగా శేఖర్ కమ్ముల కూడా అదే వేలో ఇచ్చినట్లుగా కనిపించారు. ఇప్పుడు రాజాసాబ్ తో మరింతగా షాక్ అయ్యారు ఆడియన్స్. ఎందుకంటే సినిమాపై ఇప్పటికీ నెగటివ్ కామెంట్సే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ మారుతితో సినిమా చేయడం ఏంటని కొందరు కమెంట్ చేయగా సినిమా లేట్ అవ్వడంతో ప్రొడక్షన్ హౌస్ పై మరికొందరు విమర్శలు గుప్పించారు. కానీ ట్రైలర్ చూస్తే ఎందుకు లేట్ అయిందో తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ వర్క్ వల్లేనని అర్థమైపోతుంది. ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ మాత్రం అదిరిపోయింది. విజువల్స్ సూపర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా మారుతి తన టాలెంట్ ఏంటో చూపించేశారు. అలా కన్నప్పతో మంచు విష్ణు, కుబేరాతో శేఖర్ కమ్ముల, రాజాసాబ్ తో మారుతి సినీ ప్రియులకు పాజిటివ్ షాక్స్ అయితే ఇచ్చారు. తమ అప్డేట్స్ తో ఆడియన్స్ లో మరింత బజ్ క్రియేట్ చేశారు. మరి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.